కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. అనామిక, ఏమైంది? ఎందుకంత అప్సెట్ అయ్యావు? సారీ రిషి, ఈ కాన్సెప్ట్ వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుని నేను ఈ ఐడియా ఇచ్చాను. ఇది నా తప్పే. ఐఎమ్ రియలీ సారీ. దేనికి నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఇప్పుడు ఏమైందని? మన కంపెనీకి వాళ్ళు ప్రాజెక్ట్ ఇవ్వమని చెప్పారా? అయినా కూడా ఫస్ట్ ఇంప్రెషన్ లోనే నేను ఫెయిల్ అయ్యానే. ఛ! అనామిక, calm down. నువ్వు చేసిన కాన్సెప్ట్ వాళ్ళకి నచ్చలేదే తప్ప నీ బ్రిలియంట్ వర్క్కి వాళ్ళు ఎంతగానో ఇంప్రెస్ అయ్యారు. అందువల్ల నువ్వేం ఫీల్ అవ్వకు. యు నో వాట్, ఫస్ట్ ఇంప్రెషన్లో సక్సెస్ కాలేకపోయినా సెకండ్ ఛాన్స్ అందరికీ రాదు. అది మనకొచ్చింది. దట్స్ వై బీ పాజిటివ్. దీనికెందుకు నువ్వు అంతగా ఫీల్ అవుతున్నావు? నేను కూడా ఈ కాన్సెప్ట్ విషయంలో కొంచెం ఆలోచించుండాల్సిందే, కానీ వదిలేశాను. ఇక మీదట వదిలే ప్రసక్తే లేదు. ఇక నుంచి ప్రతి విషయంలో మన ఇద్దరం కలిసే వర్క్ చేయబోతున్నాం. పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని నేను డిసైడ్ అయిపోయాను. న్యూ కాన్సెప్ట్ విషయంలో మన ఇద్దరం కలిసి డిస్కస్ చేద్దాం. సో డోంట్ వరీ, ఇదే నేనే సెట్ చేస్తాను.